విమాన ప్రమాదం ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం హాస్పిటల్ని కూడా పరిశీలించి అక్కడ క్షతగాత్రులను సైతం కూడా పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా 242 మంది టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో అందరూ కూడా బయలుదేరిన సందర్భంలో ఒకే ఒక్కరు మృత్యుంజయ్గా రమేష్ వాస్తవ్ పూర్తిగా కూడా బతికి బయటపడ్డారని చెప్పాల్సి ఉంటుంది. మిగతా ఆన్ బోర్డు ఉన్న వారంతా కూడా మృతి చెందినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఎంతమంది చనిపోయారనే అంశాన్ని ప్రకటన చేయకపోయినప్పుడు కూడా కొంతమంది క్షతగాత్రులకు మాత్రం సివిల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. కాసేపటి క్రితం ప్రధాని మోదీ నేరుగా సివిల్ హాస్పిటల్ వెళ్ళారు. అక్కడే మృత్యుంజయుడైన రమేష్తో కాసేపు ప్రధాని ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిని కూడా వాకప్ చేశారు. డాక్టర్లను వీలైనంత మెరుగైన వైద్య సహాయం అందించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి నిన్న జరిగిన పరిస్థితులను కూడా రమేష్ నుంచి ప్రధాని మోదీ అడిగి తెలుసుకుని తెలుస్తుంది. ఆన్ బోర్డులో కేవలం బ్రతికి ఉన్న వారిలో కేవలం ఒక రమేష్ మాత్రమే ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాని మోదీ మొదట ఆయననే కలిసి ఏం జరిగిందో అనే అంశాన్ని కూడా వారించి తెలుసుకున్నట్టు కూడా కొంత స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాల్సి ఉంటుంది. హాస్పిటల్లో నేరుగా వారితో సంబంధించిన అనంతరం కూడా ఇతర మెడికల్కి సంబంధించిన డాక్టర్లు పలువురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారితో కూడా కొంత మోదీ వారితో కూడా సమాచారం తీసుకొని వారి యోగక్షేమాలు అడిగినట్టు కూడా తెలుస్తుంది. అనంతరం నేరుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కి ప్రధాని చేరుకున్నారు. అక్కడే అధికారులతోని ప్రధాని మోదీ ప్రస్తుతం సమావేశం కొనసాగిస్తున్నారు. సమావేశానికి ఏవియేషన్తో పాటు అటు గుజరాత్కి సంబంధించిన అధికారులు కావచ్చు, గుజరాత్ సీఎంతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నివాసంలో ఒక కీలక సమావేశం జరుగుతుంది. జరిగిన పరిణామాలు కావచ్చు, ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు కావచ్చు, ఇక మృతుల కుటుంబాలకు సంబంధించిన వివరాలు, వారికి సంబంధించిన డేటా, వారికి సంబంధించిన అంశాలను కూడా ప్రధాని మోదీ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక క్రూషల్ మీటింగ్ ప్రధాని అక్కడ స్పాట్లోనే కండక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఎయిర్పోర్ట్కు సంబంధించిన అఫీషియల్స్ అధికారులు కావచ్చు, డీజీసీఏకి సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు, అదేవిధంగా ఇక ఎక్స్పర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఇక ఎక్కడైతే విచారణ కొనసాగిస్తున్న అధికారులు కావచ్చు, వారంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. నిన్న అకస్మాత్తుగా ఒక్కసారిగా ప్రమాదానికి ఫ్లైట్ గురి కావడం, కుప్ప కూలిపోవడం, వెంటనే పెద్ద ఎత్తున ఒక బ్లాస్ట్ కావడం కూడా చూసాము. పూర్తిగా చూడొచ్చు ఏ విధంగా విమానం కుప్ప కూలిపోయిందో. దాదాపు 1,00,000 లీటర్ల పైన ఇంధనాన్ని కూడా ఫ్యూయల్ ఫుల్ చేసుకొని నేరుగా లండన్ వెళ్తున్న సందర్భం కేవలం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే ప్రమాదం చోటు చేసుకుందనేది కూడా అటు ఎయిర్ ఇండియా అధికారికంగా కూడా వెల్లడిస్తుంది. 1:38 టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన సమయంలో కొంత ఫ్లైట్లో అలజడి వచ్చింది. ఫ్లైట్ కొద్దిసేపటికే వెంటనే కూడా కుప్ప కూలిపోయింది అనేది కూడా ప్రత్యక్షంగా ఫ్లైట్లో ప్రయాణిస్తున్న 11A సీటర్ రమేష్ ఇప్పటికే కొంత సమాచారాన్ని కూడా పోలీసులకు కావచ్చు, అధికారులకు కావచ్చు వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది. రమేష్ నేరుగా ఫ్లైట్ క్రాష్ అయిన వెంటనే ఆయన ఎగ్జిట్ నుంచి ప్రమాదం జరుగుతున్న సందర్భంలో దూకినట్టు కూడా ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి కూడా మొదట ఫస్ట్ రిపోర్ట్ తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ ఫ్లైట్లో అనౌన్స్మెంట్ కావచ్చు, డేంజర్ అనే అనౌన్స్మెంట్ చేయడం, మీడియా కాల్ అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం, పైలట్ దాన్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు కూడా ఫ్లైట్ కంట్రోల్ కాకపోవడం, మొత్తం 242 మంది ఆన్ బోర్డులో ఉన్నారు. దాదాపు 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 2 పైలట్స్ ఉండడం కూడా చూడొచ్చు. దాదాపు ఈ ప్రమాద ఘటనలో భారతీయులు 169 మంది చనిపోతే ఇక 53 మందికి పైగా బ్రిటిష్ పౌరులు చనిపోయారు. మొత్తం 7 పోర్చుగల్కి సంబంధించిన పౌరులు చనిపోతే ఒక కెనడియన్ చనిపోవడం జరిగింది. అత్యంత హృదయ విదారకమైన ఘటన చెప్పాల్సి ఉంటుంది. రాజస్థాన్కి చెందిన ఒకే కుటుంబంలో 5 మంది చనిపోవడం జరిగింది. రాజస్థాన్లో ఇటీవలనే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఒక డాక్టర్ కుటుంబ సమేతంగా కూడా లండన్లో సెటిల్ అయ్యేందుకు కూడా ఫ్యామిలీ సమేతంగా కూడా పూర్తిగా వెళ్తున్న సందర్భం, 3 చిన్నారులను తీసుకొని నేరుగా వెళ్తున్న సందర్భం, వారు కూడా అదే ఫ్లైట్లో ఉండడం, మొత్తం కుటుంబం అంతా కూడా కానరాని లోకాలకు వెళ్ళిపోయిందంటే కూడా అత్యంత హృదయ విదారకమైన సంఘటన అని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇక అనేక మంది వారి సొంత వారిని చూసేందుకు కావచ్చు, కొత్తగా వారి కుటుంబాలను కలిసేందుకు వెళ్తున్న వారు కావచ్చు, ఇండియాలో ఉన్న వారి కుటుంబాలని చూసి వెళ్తున్న వారు కావచ్చు, అనేక మంది వివిధ రకాలుగా భారత్కు వచ్చి వారి కుటుంబ సభ్యులను చూసిన వారు అయితే, ఇక భారత్ నుంచి లండన్ వెళ్ళి వారి కుటుంబ సభ్యులను చూసేందుకు వెళ్తున్న వారు కావచ్చు, అనేక కుటుంబాలలో కొంత శ్లోకం నిండిపోయిందని చెప్పాల్సి ఉంది. అనేక కుటుంబాల
పూర్తిగా కూడా కడుపు కోత మిగిల్చిందని చెప్పాల్సి ఉంటుందని చెప్పవచ్చు. దాదాపు ఒక విషాదకరమైన ఘటన అని చెప్పాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే మెడికల్ కాలేజ్ బిల్డింగ్కి సంబంధించి పూర్తిగా విమానం మెడికల్ కాలేజ్ బిల్డింగ్ని బలంగా ఢీకొట్టిందని చెప్తున్నారు డాక్టర్స్. కొంతమంది కూడా అక్కడే ప్రస్తుతానికి సూపర్ సీనియర్ డాక్టర్స్ కావచ్చు, సీనియర్ డాక్టర్స్ కావచ్చు, వారంతా కూడా అక్కడే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించిన వారిలో దాదాపు 24 మంది కూడా స్పాట్లోనే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇక ఫ్లైట్లో ఆన్ బోర్డులో ఉన్న రమేష్ తప్ప మిగతా వారంతా కూడా కాలి బూడిదైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. మృతదేహాలంతా కూడా ఎక్కడికక్కడ కూడా చెల్లా చెదురుగా కూడా పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో కాదు పూర్తిగా కూడా అందరినీ కూడా కలిచివేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. మాంసపు ముద్దలు మిగిలాయని చెప్పాల్సి ఉంటుంది. వారందరినీ కూడా హాస్పిటల్లోకి తరలిస్తున్న సందర్భంలో ఆ ప్రాంతం అంతా కూడా హృదయ విదారకమైన సంఘటన ఆ ప్రాంతం అంతా కూడా చోటు చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. స్థానికులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు కూడా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడం, వెంటనే ఫైర్ సిబ్బందికి సంబంధించి వెంటనే అప్రమత్తమై సంఘటన స్థలానికి కొద్దిసేపట్లోనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పినప్పుడు కూడా ప్రయోజనం లేదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1,00,000 లీటర్ల ఫ్యూయల్ని క్యారీ చేస్తుంది. ఇంధనం కొరత ఎక్కడ కూడా రాకుండా ఉండేందుకే నేరుగా అహ్మదాబాద్లోనే ఫిల్ చేసుకొని నేరుగా కూడా లండన్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ప్రధాని మోదీ ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం పరిస్థితిని పరిశీలించారు. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కూడా పరిస్థితిని కూడా పరిశీలించారు. అక్కడ జరిగిన పరిణామాలు కావచ్చు, స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్న అధికారులు కావచ్చు, అక్కడే ఉన్న డాక్టర్లు కావచ్చు, పరువుని కూడా ప్రధాని మోదీ కలిసినట్టు తెలుస్తుంది. ఇక డీజీసీఏ కావచ్చు, అదేవిధంగా కేంద్ర పౌర విమానయానికి సంబంధించిన శాఖల అధికారులతో కూడా ప్రస్తుతం అహ్మదాబాద్లో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అధికారులతో ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. అత్యంత పాశవికమైన అత్యంత హృదయ విదారకమైన సంఘటన చెప్పాల్సి ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 265 మందికి పైగా కూడా నిన్న విమానం ప్రమాదం జరిగిన ఘటనలో మృతి చెందడం అంటే కూడా అంత మొత్తం దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక తదుపరిగా అటు సాంకేతిక లోపమా లేక టెక్నికల్ సమస్యలు ఇంకేమైనా వచ్చాయా, టెక్నికల్ ఫాల్ట్ వస్తే ఎందుకు పైలట్ అప్రమత్తమైనప్పుడు కూడా అటు డీజీసీఏ కావచ్చు, అదేవిధంగా అటు విమానానికి సంబంధించిన టెక్నికల్కి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు తలెత్తినప్పుడు ఎందుకు అప్రమత్తమయ్యారా లేదనేది కూడా కొంత విచారణ అయితే కొనసాగుతుంది. రష్మి దుర్గా. ఓకే సతీష్.